సాక్ష్యము అందరూ మన సహవాసం అంతా కూడా తెలుసు. ఒక అనుభవం ఏంటంటే, నేను అయ్యగారితో తిరిగినటువంటి విధానాలు, ఆయన రాత్రి అంతా కూడా నిద్రపోయేవారు కాదు, నన్ను కూడా నిద్రపోనిచ్చేవారు కాదు. మరి నాకు సాక్ష్యం ఏంటంటే, నేను 76 సంవత్సరంలో రక్షించబడ్డాను. గాస్పుల్ హాల్లో నేను రక్షించబడ్డాను. కొన్ని విధానాలు బట్టి నేను బయటకు వచ్చేసాను. తర్వాత సత్యబాబు గారిని మా ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళం. పాస్టర్ గారు, నువ్వు ఏ సహవాసానికి కూడా వెళ్ళకోకుండా అట్లా ఉండకూడదు, సహవాసానికి వెళ్ళాలి యేసుపాదం గారు అంటూ ఉండేవాడు. ఆయన పెంతుకొస్తూ మా సహవాసం ఒక రాత్రి తీసుకెళ్తానంటే మరి భాషలో మాట్లాడతారు, నేను రానన్నాను. నేను బాప్టిస్ట్లో రక్షించబడ్డాను, బాప్టిస్ట్లోకి వెళ్తానన్నాను. అప్పుడు అయ్యగారు అన్నారు, ఆయన సత్యబాబు గారు, నిడుమల్లో దేవస్థానం గారు ఉన్నాడయ్యా, ఆయన మంచి ప్రార్థనా పరుడు, మంచివాడు కూడాను, ఆయనతో అక్కడికి వెళ్ళు అని అన్నాడు. తర్వాత ఒకసారి నేను సభలు పెడితే ఆయన ద్వారాగానే అయ్యగారిని నేను ఆహ్వానించాను. అప్పుడు 82 సంవత్సరం నా పెద్ద కొడుకు పరంజ్యోతి అని ఆయన నా భార్య నీళ్ళు వేసుకుని ఉంది. ఆ తర్వాత అయ్యగారు వచ్చారు. అయ్యగారు వస్తే ఈతాకులతో దడిగట్టుకుని సగం ప్రార్థన పెట్టుకున్నాను, సగం ఏమో ఆరాధన జరిపించుకునేవాడిని. అయ్యగారు వచ్చారు, ఏదో వాక్యం చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే నాకు 10 నిమిషాలు ఇచ్చారు టైం. అయ్యగారిని ప్రభువు నాకు చూపించారు. ఈ హై స్కూల్ గ్రౌండ్లో తెల్లటి బట్టలతో నల్ల బ్యాగ్ వేసుకుని ఆయన నాకు ప్రభు చూపించారు. నేను వెంటనే ఆ తెల్లారి, నాకు అప్పుడు సైకిల్ కూడా లేదు, 6 విశ్వాసులు అక్కడ అద్దె సైకిల్ తీసుకుని నేను అయ్యగారి దగ్గరికి వస్తే అమ్మగారు ఉన్నారు. ఏ ఊరు బాబు అంటే మాకు అంచకూడూరమ్మ, ఇట్లా నాకు ప్రభు చూపించారు, అందుకు వచ్చాను అని అంటే, అదే మొట్టమొదటిగా అయ్యగారు అమెరికా దేశం వెళ్ళారంట. వారు లేరు బాబు, అమెరికా దేశం వెళ్ళారు. ఆయన వచ్చిన తర్వాత మేము కవర్ చేస్తాం, అప్పుడు వద్దుగానే అంది. సరే వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇక్కడ కంచకోడూరు, తర్వాత పక్కన కోళ్ళపాలెం ఉంది. మన మందిరం దగ్గర కంశాలం గారు అని వారికి చుట్టం. అయ్యగారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె గారితో కబురు చేశాడు నాకు. నేను వెళ్ళాను, అద్దె సైకిల్ తీసుకుని అయ్యగారి దగ్గరికి వస్తే నా సాక్ష్యం చెప్పమన్నారు. నా సాక్ష్యం ఏంటంటే, మేము చాలా పేద కుటుంబం, మా తల్లిదండ్రులకు 8 సంతానం, నేను 5వ వాడిని. 5వ తరగతి చదివిన తర్వాత మా నాన్నగారు నన్ను పాలేరుతనం పెట్టాడు. 14 సంవత్సరాలు నేను పాలేరుతనం చేశాను. తర్వాత నాకు ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి పోలేదు. 3 సార్లు తిరుపతికి వెళ్ళాం, తగ్గలేదు. 76 సంవత్సరంలో నూతులో పడి చచ్చిపోదామని బయలుదేరితే మా మేనత్త గారు ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ప్రార్థన చేసుకుంటే నేను అక్కడికి వెళ్ళాను. ఆ రాత్రి ఆమె ప్రార్థన చేసింది. ఆ రాత్రి ప్రభువు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక ఇది సంగతి అయ్యగారు అంటే, అప్పుడు అయ్యగారు ఏమన్నారంటే, మేము ప్రార్థన చేస్తాం బాబు, మాతో కలిసి పని చేస్తే ప్రభు చూపిస్తే మళ్ళీ కవర్ చేస్తాను, వెళ్ళిపోమని నాకు 7 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయల కాత్యం, 2 రూపాయల కాత్యం. నేను సెంటర్కి వెళ్ళి, నాకు అప్పుడు బట్టలు కూడా ఉండేవి కాదు, మీరు అర్థం చేసుకోండి. నా సాక్ష్యం అందరూ విన్నారు. అయ్యగారు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. అయ్యగారికి నాకు కొన్ని సంభాషణే కానీ సాక్ష్యం కాదు ఇది. నేను సెంటర్కి వెళ్ళి 3 రూపాయలు పెట్టి సంకల బండి కొనుక్కుని తత్మ డబ్బులు పెట్టి ఇంట్లో ఎస్సాలు తీసుకుని వెళ్ళాను. ఇంటికి దగ్గరికి సైకిల్కి అద్దెకి డబ్బులు లేవు. ఆయన ఎరుగున్నవాడే, డబ్బులు తర్వాత ఇస్తానులే అన్న తర్వాత, ఇవద్దలే వెళ్ళిపో పాస్టర్ గారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ నువ్వు పెద్దపూడి రమ్మన్నాడు అయ్యగారు నన్ను. పెద్దపూడి వెళ్ళాను. పెద్దయ్య గారు పరిచయం చేశారు.
ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు గమనించండి. నన్ను ఆశీర్వాదమయ్య గారు చాలా క్రాస్ చేసేవాడు. మీరు ఎందుకంటే నా సాక్ష్యం 5 చోట్ల అన్నాడు, తెలుసు నాకు. యేసుపాదం నీళ్ళు ఒకటి చూశాను నేను అన్నాడు. నాకు భయం వేసిపోయింది. తర్వాత సాహసం అయిపోయింది. టిఫిన్ చేసాం. అయ్యగారు నాకు బాధగా ఉంది, నాలో ఏమన్నా ఉంటే దిద్దుకుంటాను చెప్పు అయ్యగారు అంటే, అప్పుడు నవ్వి అన్నారంటే, నీ సాక్ష్యం నేను 5 చోట్ల విన్నాను యేసుపాదం. చీరాల్లో ఉన్నాను, పరుస్తూరులో ఉన్నాను, అక్కిరెడ్డిగూడెంలో ఉన్నాను, నిడుమోల్లో ఉన్నాను. ఇన్ని చోట్ల ఎలా చెప్పే సాక్ష్యం అలాగే ఉంది. ఒక మాట ఎక్కువే లేదు, ఒక మాట తక్కువే లేదు. కొంతమంది సాక్ష్యం చెప్తారు, ఈ ధరించి ఆ ధరి చెప్తారు అన్నాడు. అప్పుడు నాకు నెమ్మది కలిగింది. ఈ విధానికి చెప్పినప్పుడు ఆ ఇల్లేను పెద్దయ్య గారు చూపించాడు. పెద్దయ్య గారు ఏమన్నాడంటే, ఈసారి నెలలో మీ విశ్వాసులందరినీ తీసుకురామన్నాడు. నన్ను వచ్చే సర్లే అనుకుని ఆ రాత్రి అక్కడ ఉన్నాను. ఆ తర్వాత వచ్చేస్తుంటే మన దేవస్వామయ్య గారు నాకు 50 రూపాయలు ఇచ్చాడు. ఈ నిడుమోలు వరకు నాకు ఛార్జీకి ఉండే డబ్బులు పెదపూడి నుంచి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు మా ఊరు కంచగూడూరు. ఆ 50 రూపాయల కాస్త మార్చకూడదని నిడుమోల్లో బస్సు దిగి ఇటు అడ్డదారు ఉంది యువరాలంక మీదుగా ఇటు నేను నడిచి వెళ్ళిపోయాను. అప్పుడు మా అబ్బాయి 6వ మాసం, పెద్ద అబ్బాయి పెరంజ్యోతి. ఆ తాటాకు పాకలో ఉన్న ఈతాకులకి దడిలోనే మా ఇద్దరం కలిసి ఆ 50 రూపాయలు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. అలాగ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అక్టోబర్ మాసం వచ్చింది. ఇక 83వ సంవత్సరం 6 విశ్వాసులను తీసుకుని నేను వెళ్ళాను. వెళ్తే సహవాసం అయిపోయిన తర్వాత పెద్దయ్య గారు చూశారు. ఏరియా విశ్వాసులు అన్న ఎట్లాగా అన్నాడు, ఆరుగురే ఏంటయ్యా ఈడెవిడియా అన్నాడు నన్ను. పెద్ద మన దేశమే గారిని. సరే ఈ రాత్రి ఉండిపోమన్నాడు. ఉండిపోయాను. వచ్చేటప్పుడు పెద్దయ్య గారు నాకు ఛార్జీగా డబ్బులు ఇచ్చాడు. తర్వాత ప్రార్థన చేస్తుంటే నేను ఇక తర్వాత ఇక్కడ హై స్కూల్లో ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు దేవస్వామయ్య గారు, నేను, పెద్దయ్య గారు, వజురమ్మ గారు, మళ్ళీ మరి అక్క, సామ్రాజ్యం అక్క ప్రార్థన చేస్తుంటే ఉపవాస ప్రార్థన. మరి అక్కతో దేవుడు చెప్పాడు, దేవస్వామి గారికి మొట్టమొదటిగా యేసుపాదం అనే సేవకుడిని ఇచ్చాను, తర్వాత నీకు చాలామంది సేవకుడిని ఇస్తానని ప్రభు నాకు చెప్పాడని ఆ మరి అక్కకి దర్శనం చెప్పింది. అప్పుడు పెద్దయ్య గారు నా ఎంక చూస్తున్నవి. సరే వచ్చేటప్పుడు ఏమన్నాడంటే 5 రూపాయలు ఇచ్చాడు నాకు. పెద్దయ్య గారే ఇచ్చాడు. అయ్యా మరి మీ ఊరు ఎంత దూరం ఉంటుంది అన్నాడు. ఇక్కడికి 6 కిలోమీటర్లు ఉంటుంది గారు అంటే 4 రోజులకి 5 రోజులకి వచ్చి దేవస్వామి గారిని కలువు, దేవుడు నేను చూపించాడు అన్నప్పుడు 4 రోజులకి 5 రోజులకి వచ్చి అద్దె సైకిల్ వేసుకుని నేను అయ్యగారి దగ్గరికి వచ్చేవాడిని. తర్వాత ఇది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మంత్రిపాలెం, విజయవాడ అంటే నన్ను ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళేవాడు. ఈ విధానంగా ప్రభుత్వం నడిపించేవాడు. అయ్యగారితో నేను ఎక్కువ ఉన్నాను. ఆ తర్వాత క్రమక్రమంగా నేను పెదపూడి కొంతకాలం వెళ్ళాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా విషయం ఏంటంటే అయ్యగారు నన్ను చాలా ప్రేమించేవాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి పేదరికంలో నుండి నేను వచ్చాను. 14 సంవత్సరాలు పాలేరుతానం చేశాను. ఒకసారి ఎక్కడికి సమాధి కార్యక్రమానికి వెళ్తుంటే అయ్యగారు నన్ను ఉన్నమన్నాడు. సహవాసం తెల్లారి ఉన్నాం. అమ్మగారు కెంపురత్నం అమ్మగారు మా ఇద్దరికి అన్నం పెట్టింది, సద్దన్నం పెట్టింది. 2 ముద్దలెట్టుకున్న తర్వాత నా ఎంక చూశాడు. యేసుపాదం అన్నాడు, ఏంటి గారు అన్న. సద్దన్నం అని సందేహిస్తున్నావా అన్నాడు. నేను సందేహిస్తలేదు. ఒకప్పుడు మనకి సద్దన్నం లేదు యేసుపాదం అన్నప్పుడు నేనేమన్నా అంటే, నేను 14 సంవత్సరాలు పాలేరుతానం చేసి నేను ఈ సద్దన్నం తిన్నాను అయ్యగారు అన్నాడు. అలా విధానంగా దేవునితో అయ్యగారితో నడిచిపోతూ ఉండేవాడిని. క్రమక్రమంగా మరి కొన్ని నిబంధనలు. తర్వాత పెదపూళ్ళు సహవాసం జరుగుతున్నప్పుడు అక్కడ ప్రసాద్ గారే నాకు పరిచయం, చిన్నముద్దు ప్రసాద్ గారు.
తర్వాత అక్కడ సరోజనమ్మ గారు, మనోహరం గారు, రాధమ్మ గారు, కమలమ్మ గారు, వాళ్ళు పెద్ద అరుగు ఉండేది. అక్కడ కూర్చుని ప్రసాద్ గారితో కవర్ చేశాడు. నాకు కంచగూడ నుంచి పాస్టర్ సేవకుడు కలిసాడంట, ఇటు పిలువు అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళాడు ప్రసాద్ గారు. అయ్యా నువ్వే అని అంటే అప్పుడు నా బట్టలు ఉండే కాదు. వాళ్ళు ఏమన్నారంటే, బేతేలు నిబంధనలు, కట్టడలు, నియమాలు పాటించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నాడు. వాళ్ళు చెప్పారు. నాకు అలాగే నమ్మన్నా. 6 నెలల పిల్లోడు నా పెద్ద కొడుకు. అప్పుడు నేను సహవాసంలోకి వచ్చాను. ఆ తర్వాత సహవాసంలోకి వచ్చిన తర్వాత నాకు 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి పుట్టారు. మరి నా పెద్ద 3 పిల్లలు నాకు. ఈ విధానంగా నేను సాగిపోతూ ఉండగా క్రమక్రమంగా బేతేలు నిబంధనలతో ఉన్నప్పుడు నడుస్తూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఒక సమయంలో అయ్యగారు నాకు కవర్ చేస్తూ ఉండేవాడు. ఆయన నిద్రపోయేవాడు కాదు. ఎందుకంటే అయ్యగారితో ఉన్నటువంటి అనుభవాలు నేను చెప్తున్నాను. నన్ను నిద్రపోనిచ్చేవాడు కాదు. ఒకసారి మేము తమ్మలపాలెం అని ఇక్కడ మీటింగ్కి వెళ్ళాము. రాత్రిపూట దాళవ కాలగట్టంతా కూడాను గళ్ళే. మీటింగ్ 11 అయిపోయింది. అది 12 అయిపోయింది. అక్కడ ఇద్దరం సైకిళ్ళు వేసుకుని వస్తుంటే యేసుపాదం అన్నాడు, ఏంటే గారన్న, మనం ఎన్ని గళ్ళు దాటుతామో నువ్వు లెక్క పెట్టు అన్నాడు. ఆ గళ్ళు దాటి మెయిన్ రూట్ ఎక్కేదరికి 7 గళ్ళు లెక్క పెట్టాను. ఎన్ని గళ్ళు యేసుపాదం అన్నాడు. 7 గళ్ళు అయ్యారు. సేవ అంటే ఏంటనుకున్నా, ఇదే మన కష్టాలయ్యా, దేవుడిస్తాడు. అప్పుడు నీ సమస్య ఏంటంటే చాలా విషయాలు చెప్పినప్పుడు అప్పుడు అయ్యగారు అన్నాడు నన్ను, యేసుపాదం అన్నాడు. ఏంటి అయ్యగారు అని మళ్ళీ, ప్రార్థన పరుల్ని దేవుడు పేదవాడిగా చేయడయ్యా అని చెప్పాడు. అలాగని అయ్యగారు అన్నా. అప్పుడు నేను కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటా, రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటా ఈ విధానంగా ఉన్నాను. ప్రభు నాతో కొన్ని విషయాలు చెప్తున్నాడు, అయ్యగారు చెప్తున్నాను, కొన్ని గృహాల్లోకి తీసుకెళ్తున్నాడు, కొన్ని దర్శనాలు కరెక్ట్ అంటున్నాడు. తర్వాత క్రమక్రమంగా కొన్ని దర్శనాలు నెరవేర్చిన తర్వాత ఒకసారి నీ అయ్యగారి దగ్గరికి వస్తే, ఏంటి సార్ వచ్చేవన్నాడు నన్ను. నన్ను సార్ అంటామేంటే గారు, నేను ఏ పాటివాడిని, నన్ను సార్ వద్దని. ఎందుకంటే కొన్ని విషయాలు కరెక్ట్ అవుతున్నాయి నీ దర్శనాలు అని చెప్పిన తర్వాత నేను ఏమనేవాడిని కాదు. దేవుని దయని బట్టి బేతేలులోకి వచ్చిన తర్వాత దేవుడు క్రమక్రమంగా నన్ను దీవించాడు. మరి అమ్మాయి పుట్టింది, అబ్బాయి 3 పిల్లలు నాకు. తర్వాత మేము చిన్న గుడిసెలో ఉండేవాళ్ళం. అయ్యగారు తెలుసు. ఇప్పుడు దేవుని దాన్ని బట్టి బేతేలు అనుభవాలను బట్టి నన్ను దేవుడు దీవించాడు. నేను ఏ ఊళ్ళో కంచగొడూరులో నౌకరీ చేశాను. అక్కడ 6 లక్షలు పెట్టి దేవుడు మందిరం కట్టాడు. అక్కడ సంస్కారం దేవుడు బయలుపరిచాడు, స్థాపించాను. నేను పుట్టిన కాడ మందిరం కట్టుకున్నాం. నా పెద్ద కొడుకి మూడో తరగతి చదువుతున్నాడు. పొద్దుండే నీకేం దర్శనం వచ్చింది, నాకేం దర్శనం వచ్చింది అని అనుకుంటూ ఉండేవాళ్ళం ఇద్దరం. మా పిల్లలు అంటూ ఉండేవాళ్ళు. తర్వాత నాన్న నాకు పొద్దున్నే లేచి నాకు ఒక కల వచ్చింది నాన్న అన్నాడు. ఏంటయ్యా అంటే, మన పైన మందిరం కట్టుకున్నాం, కింద ఇల్లు ఉంది, ఇలా నాకు కల వచ్చింది అన్నాడు. నేను మనకు తింటానికి బొవ్వే లేదు, పైన మందిరం కింద ఇల్లు ఎలా కడతాం అంటే, అప్పుడు 9 గంటలు స్కూలు మాకు బియ్యం ఉండేవి కాదు. పిల్లల్ని స్కూలు పంపించి ఆ తర్వాత అక్కడ బియ్యం తీసుకుని వచ్చి వండి మాస్టర్ని అడిగి తీసుకొచ్చేవాళ్ళం మేము. అలా విధానంగా నడిపిస్తున్నప్పుడు క్రమక్రమంగా దేవుని దయ వల్ల పిల్లలు పెద్దవారు అయ్యారు. వాళ్ళు కూడా ప్రయోజనకరంగా ఉన్నారు. అక్కడ 6 లక్షలు పెట్టి మందిరం కట్టాం. తర్వాత నేను ఉండకాడ కింద మందిరం, 3వ తరగతిలో వచ్చినటువంటి దర్శనం, అటు చదువు పూర్తి అయింది. ఆడు ఎండీ చేసాడు బెంగళూరులో మన ట్రైనింగు. అప్పుడు 2011 సంవత్సరంలో మేము పునాదేశం ప్రార్థన చేస్తుంటే అప్పుడు మా పాస్టర్ గారికి ఒక దర్శనం వచ్చింది. ఎవరు మిషనరీలు వస్తే తీసుకొచ్చాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యగారు మందిరం కడతారు మనకని అనుకున్నాం మేము. మా పాస్టర్ గారికి దర్శనం ఏంటంటే, గాంధీ గారు, జనార్దన్ గారు, ప్రభు ఈ 3 ఆ పాకలోనే అలా కూర్చుని ఉన్నారంట. అప్పుడు ప్రభు అన్నాడంట, అమ్మ ఎవరు కట్టరమ్మా మందిరం, జనార్దన్ గారు కడతారమ్మా మీకు మందిరం అని చెప్పాడంట. తెల్లారి పొద్దుండే నాకు ఆ దర్శనం చెప్పింది.
ఏమన్నా అంటే మా మందిరం కట్టుకుంటున్నానంటే 10,000 ఇస్తారేమో కానీ మందిరం ఎట్లా కడతారు అని అన్న. కనుక దేవుని దయ వల్ల ఆ మందిరం పునాది అయ్యగారు వేసాడు 2011లో. మరి నా దగ్గర 1,600 ఉండే నా దగ్గర. అయ్యగారికి 1000 రూపాయలు ఇచ్చిన చాలా సిగ్గుపడ్డా. 600 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. వాటితో కూడా మేము ప్రారంభించాం. తర్వాత విజయవాడ బుజ్జిమ్మ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది సంగతి అంటే వారు మొత్తం ఇప్పుడు మాకు దగ్గర లెక్క ఉంది. అది 3,65,000 ఆ కుటుంబంలో నుంచి మాకు ఇచ్చి ఆ పాలు భాగస్తులుగా మందిరం కట్టారు. తర్వాత 80,05,000 అయింది ఆ మందిరం. ఇప్పటికి మా దగ్గర లెక్క ఉంది. ఆ తర్వాత మధ్యపాట్లో అక్కడ నేను నౌకరీ చేశాను. అక్కడ దేవుడు మందిరం కట్టాడు 6 లక్షలు పెట్టి. తర్వాత మళ్ళీ నేను కాదులో నౌకరీ చేశాను. అక్కడ 4 లక్షలు పెట్టి మందిరం కట్టాడు దేవుడు. ఈ విధానంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. మా పిల్లలు పెద్దవారు అయ్యారు. మా పెద్ద కొడుకు ఎండీ చేశాడు బెంగళూరులో. ఇప్పుడు ప్రస్తుతం సేవా భారత్లో పరిసరలో ఉన్నాడు. నా చిన్న కొడుకు మరి బెంగళూరులో ఇంజనీరు, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు. మా అమ్మాయిని ఉన్న ఊర్లోనే ఇచ్చాం. ఆయన సైన్సిస్టు. విజయవాడ మరి హైదరాబాద్లో మరి ఆయన అక్కడ చేస్తున్నాడు ఉద్యోగం. ఆమెకి 2 పిల్లలు. ఇవన్నీ ఆశీర్వాదాలు మాకేంటంటే ప్రతి నెల సంస్కారం రోజుని మీరు గమనించండి. మా అల్లుడు, మా అమ్మాయి, ఆయనకి 2 పిల్లలు, మా పెద్ద అబ్బాయికి 2 పిల్లలు, మా చిన్న అబ్బాయికి 2 పిల్లలు, మొత్తం 12 మంది. సహవాసం రోజుని మా పాస్టర్ గారు 12 మందికి కానుకలేస్తుంది. అదే మాకు ఆశీర్వాదం. ఆ తర్వాత నా 2 మనవళ్ళు కూడాను కెనడాలో చదువుతున్నారు. వాళ్ళ నిమిత్తం కూడా ప్రతి నెల 12 మందికి ప్రతి నెల సహవాసంలో కానుకేస్తుంది. మనకి బేతేల ఆశీర్వాదం రావాలి. తర్వాత మనం వాగ్దానంతో మన సహవాసంలోకి వెళ్ళాం కనుక ఆ ఆశీర్వాదాలే. పొద్దున్న దైవజాకుడు దేవుని వాక్యం చెప్పారు కయ్యోను గురించి. ఎవరిది ఏ మనసుతో ఎలా అది కనుక మీరు ఎక్కువ ప్రార్థన చేసిన కానుకలు ఇచ్చిన అది కాదు దేవుడు దీవించడు. కానీ దేవుని సన్నిధిలో నాకు చాలా పట్టుకుందన్నమాట. అట్లాగే మేము కేవలం మా బిడ్డలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ప్రతి నెల సహవాసం రోజుని ఈ 12 మందికి కానుకలు వేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ విధానంగా ప్రభు ఆయన మనం నడిపించాడు. ఇప్పుడు నేను కనుక మా సేవ కొరకు మీరు ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు.